వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని పెద్దపల్లి పట్టణంలోని గాయత్రి విద్యానికేతన్లో పర్యావరణ హిత మట్టి వినాయక విగ్రహాల తయారీ, ప్రదర్శన మరియు పంపిణీ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు మట్టి వినాయక విగ్రహాల తయారీ విధానాన్ని తెలియపరిచినట్లు గాయత్రి విద్యా సంస్థల చైర్మన్ అల్లెంకి శ్రీనివాస్ తెలిపారు. విద్యార్థులు స్వయంగా చేతులతో మట్టి వినాయకులను తయారు చేసి ఆ ఆనందాన్ని అందరితో పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, పాప్ విగ్రహాల కంటే మట్టి విగ్రహాలు నీటిలో త్వరగా కరిగి ప్రకృతిని కలుషితం చేయవు అని, నదులు, చెరువులు, జలాశయాలలో జీవించే చేపలు, జలజీవులపై హానికరమైన ప్రభావం ఉండదు అని. కరెస్పాండెంట్ అల్లెంకి రజనీ శ్రీనివాస్ వినాయక చవితి విశిష్టతను వివరిస్తూ, వినాయక చవితి అనేది మన ఆరంభ దేవుడైన శ్రీ వినాయకుని పుట్టినరోజు. ఆయన్ని విఘ్ననాశకుడు, బుద్ధిప్రదాత మరియు శుభకార్యాల ప్రారంభకర్తగా భావిస్తారు అన్నారు. ఈ పండుగ ద్వారా పిల్లలలో సాంస్కృతిక మరియు ఆధ్యాత్మిక విలువలు పెంపొందించబడతాయన్నారు. వినాయకుని రూపం సృష్టిని, సహనం, విజ్ఞానం మరియు వినయాన్ని ప్రతిబింబిస్తుంది అని అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు ప్రత్యక్ష క్రియాత్మక విజ్ఞానం, సృజనాత్మకత, కళా ప్రావీణ్యంతో పాటు పర్యావరణ పరిరక్షణ, సంప్రదాయాల పరిరక్షణ గురించిన అవగాహన కలిగించబడింది. ఈ వినాయక చవితి పర్వదినాన్ని పర్యావరణాన్ని కాపాడుతూ సంప్రదాయాలకు కట్టుబడి జరుపుకుందామని విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో పిల్లలు ఉత్సాహంగా మట్టి వినాయక విగ్రహాల తయారీలో పాల్గొనడం జరిగింది. అనంతరం విద్యార్థుల పోషకులకు మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేస్తూ ప్లాస్టర్ ఆఫ్ పారిస్ గణపతులు వద్దు, మట్టి గణపతులే ముద్దు అనే సందేశం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ విజయ్, వైస్ ప్రిన్సిపాల్ ప్రియాంక, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. దాదాపు మన స్కూల్లో అందరూ కూడా ఈరోజు మార్నింగ్ నుండి ఈవినింగ్ దాకా కూడా తయారు చేసిన విగ్రహాలన్నీ కూడా అక్కడ ఉన్నాయి. చెరువులోంచి మట్టిని తీసుకొచ్చి అవన్నీ కూడా చేసి తయారు చేశారు. సో రేపు మీరు మట్టి విగ్రహాలను పెట్టుకుంటారా? చేయండి. ఆకులతో పూజిస్తారా? ఆకులన్నీ కూడా మీరే తీసుకొచ్చిస్తారా పేరెంట్స్ కి? వెరీ గుడ్. ఓకే, డౌన్ ద హ్యాండ్స్. ఒక్కసారి జై శ్రీ జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి. ఓకే, సో దేవుని పెట్టిల్లు కదా అని చెప్పేసి మీరు 9 రోజులు మీ వీధులలో నింపిన వినాయక మండపాలలోనే ఉండకుండా ప్రతిరోజు స్కూల్ కి రావాలి. మండే ఆన్వర్డ్స్ we have effective exams. Okay, so you should not absent to the school. You have to come to the school every day and regularly in the time only. If you want to go to the mandapas at evening times, at the time of puja only, you have to go to the puja mandapas. Okay, but you should not absent to the school. You should come to the school regularly in the time only, and also you have to practice your exams also. So ఈ రోజు మన గాయత్రి విద్యానికేతన్లో పేరెంట్స్ అంతా కూడా మట్టితో తయారు చేసిన విగ్రహాలను పూజించాలి అని చెప్పేసి మన స్కూల్ నుండి మనం మట్టితో తయారు చేసిన విగ్రహాలను మనం పేరెంట్స్కి ఇవ్వడం జరుగుతుంది. పేరెంట్స్ ఆసక్తి గల వారు ముందుకు వచ్చి వినాయక విగ్రహాలు తీసుకోవాలని కోరుకుంటున్నాము. మీ పిల్లలతో పాటు మీరు ముందుకు వచ్చి వినాయక విగ్రహాలు తీసుకోవాలి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SN తెలుగు న్యూస్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.